మాట్లాడుతుండ్రు ఆయన దుర్భాష ఆడుతుండ్రుగా తిరిగి పడ్డ వాళ్ళే చూడవలసి వచ్చేది. ఆ రామచంద్రుని ఆజ్ఞ లేదు కదా, ఆయన ఆజ్ఞ ఉన్నా గాని ఆయన ఆజ్ఞ ఉంటే భక్తులు పొడి కావించదు. కానీ ఇంకా ఏమి జరుగుతుందో చూసదా. ఒకటి పెట్టు చేసుకున్నప్పుడు వారి సహాయ సహకారాలు ఉండే వాళ్ళ దగ్గర మరి వారి పెద్ద మొత్తంలో ఆ సాయం చేయడం జరిగింది. వైర్లు ఒక్కటి పోయినా కానీ ఇబ్బంది అయింది. సాయి వచ్చారు, సూర్యబాబు గారు, శాసనసభ్యులు గారు, సీతారామ కళ్యాణానికి ఈరోజు లాస్ట్ చివరి రోజు కనుక మరి వారు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు కానీ లేదా వారి యొక్క సహాయ సహకారాలు కానీ మన గ్రామానికి ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కొద్ది నిమిషాలు మాట్లాడతారు.
ఈరోజు మన గద్దలపల్లి గ్రామంలో సీతారాముల పట్టాభిషేకం ఈ మహోత్సవ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు ఆహ్వాన కమిటీకి సంబంధించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మాస్టర్ లక్ష్మణ్ గారిని అడుగుతా ఉన్నా. 23 మంది కళాకారులని నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తూ పాత్రల్లో నిమగ్నమయ్యే పాత్రలను నిర్వహిస్తూ నిజమే మాస్టర్ లక్ష్మణ్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, రామాయణం చూస్తూ ఉంటే నిజంగానే దేవుడు నిజంగానే వచ్చి ఆ పాత్రలో ఉన్నట్టు మనం ఊహిస్తూ ఉంటాం. అది నిజమైన కళాకారులకు సంబంధించిన ఒక ప్రత్యేకత. మా మిత్రులను ఎవరిని కూడా వారి పాత్రలో గుర్తుపట్టలేదు. అంత మంచి మరి కళా నైపుణ్యంతో సినిమాలలో నటన చేసే హీరోల కంటే ఎక్కువ వారి నటన కానీ వారి సంబంధించిన మేకప్ కానీ చేస్తా ఉన్న సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ఇంత కళ మన మధ్యలో ఉందని ప్రత్యేకంగా గద్దెలపల్లి మరి గ్రామానికి సంబంధించిన 23 మంది కళాకారులకు కూడా వారి సమయాన్ని 1 గంటన్నా ప్రతిరోజు వెచ్చించి మరి పాత్రలు వహిస్తా ఉన్న వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరి తరం కాదు, మేకప్ వేసుకోవాలి, దాని తర్వాత తీసేయాలి, పనికి పోవాలి, మళ్ళీ రావాలి, మేకప్ వేసుకోవాలి. ఈ 4 రోజుల పాటు చేస్తా ఉన్న కార్యక్రమాలలో నిమగ్నమై చేస్తా ఉన్న కార్యక్రమం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, రామాయణం సంబంధించి కొత్త తరానికి మనము
ఉన్న మాటలు నేను ఎక్కువ పునఃపరులను అన్నింటా గెలిచి ఉంది కదా. నీవిప్పుడు రాముడు నన్ను ఏమి చేయగలడు? కులహీనుడు వనవాసి నన్ను ఏమి చేయగలడు? ఇది విను, ఆ విని సమాజం చెప్పాను. ఏలుగానా నా విముని నా
నీ బద్దలుగా కానీ మనసు మార్చుకో లే బ్రహ్మపురం శ్రీ దురాత్మ పాపాత్ముడా అరే రాక్షసులారా అయ్యా మహాప్రభు ఈ సీత నన్ను మరుగులట్ల అయ్యా అష్ట కష్టాలు ఉంటున్నాయి అయ్యా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ఆమె మనసు కరిగదనక ఆమెను చిత్రహింసలు పెట్టదము స్వామి అయ్యా అరే రాక్షసులారా అయ్యా వెళ్ళింది సరే పోవయ్యా మళ్ళా
కృష్ణ సురేశ్వర ప్రాణేశ్వర నా కనులతో నిన్ను ఎప్పుడు చూడదు స్వామి. ఇక లంకాపురంలో రాబోతున్నారు. జోధ్పూరి పద్మ బాబు గారు అప్పటి కళ్ళెస్తా తన చల్లకుండా నిజం కందే చెయ్యంటే నీకేమైతుంది లంకాపురంలో ఉండేవాడు ఈ విషయాన్ని కూర్చున్నాయన వెనుక పడితే ముంగట్లేస్తాంది నీకు ఏం కావాలా? నిన్న వెనుక పడతాను ముంగట్లేస్తాంది నీకు ఏం కావాలో ఓ ఇంకో చిన్ననాడ కుంభకారుడు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారా నాకు సుతం దగ్గర అది చక్కని కళగా ఆ కళను నీకు చెప్పడానికి నీకు అధికారం. అది ఎలాంటి కలయో చెప్పుకోవా. శ్రీరాముడితో వచ్చెను నా కలలోకి. 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 శ్రీరాముడితో వచ్చెను నా కలలోకి.
నీ ఇప్పుడైనా రాడు మానవ సైన్యంలో లంకాపురం అవుతుంది నీకు ఇక జయం కలుగుతుంది చూసి నువ్వు చింతిరవు ఇంత మంచి వార్త తెలిసి కదా ఈ మాట విన్నాకలో మా శ్రీరాముని చూసినట్ల అవును తల్లి కనుగొంటే నీవేళ అమ్మమ్మ సీతమ్మ కనుగొంటే నీవేళ అమ్మమ్మ సీతమ్మ కనుగొంటే నీవేళ అమ్మమ్మ సీతమ్మ కనుగొంటే నీవేళ కనుగొంటే నీవేళ కరుణాజోడానైతే కనుగొంటే నీవేళ కరుణాజోడానైతే కనుగొంటే నీవేళ కరుణాజోడానైతే కనుగొంటే ఈ రాముల బంధును వెతుకుల కొరకై వచ్చిన వాడు నా పేరు ఆంజనేయుడు అందు నీకు ఇదే వందనములు తల్లి దశరథనా